యాక్చువల్లీ గ్యాస్ గుడికి అయితే వెళ్ళట్లేదు మేము, ఇప్పుడు క్యాన్సిల్ చేసినాం. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకీ వర్స్. ఇది కొత్త ఇంట్రో. ఇంత ముందు ఒక ఇంట్రో తీసినాం ఆల్రెడీ. ఒకసారి ఆ ఇంట్రో చూడండి మీరు. బాగుంటుంది ఒకసారి చూడండి. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకీ వర్స్. సో గైస్, మన వాళ్ళు మీకు ఆల్రెడీ వీళ్ళందరూ తెలుసు, ఇది తెలుసు, వీళ్ళందరూ తెలుసు. మన వాళ్ళు యారుగుంట మన బోనాల వీడియోలో చూస్తే మన వాళ్ళు నీకు గుర్తుపట్టుంటారు. మన వాళ్ళు అయితే ఈరోజు వరంగల్కి వచ్చేసారు. మనం అయితే ఇప్పుడు పోయి భద్రకాళి ఎక్స్ప్లోర్ చేద్దాం. వచ్చిన ప్రతిసారి వీళ్ళు ఏంటంటే భద్రకాళి టెంపుల్ పోతాం అన్నట్టు, అది మనకు మ్యాండేటరీ. ఇప్పుడు మనం భద్రకాళికి వెళ్తున్నాము, బ్లాగ్ చేద్దామని ఇప్పుడెప్పుడు అనుకొని స్టార్ట్ చేస్తున్నాం. ఇక మనం ఆడ పోయినాక మన బ్లాగ్ అంతా ఎట్లుంటుందో మీరు చూడండి. మన వాళ్ళు ఉన్నారంటే ఫుల్ ఆఫ్ ఫన్ ఉంటుంది. ఏమంటావు? చిల్లు ఉంటుంది. చిల్ అంట, ఎండ కొడుతుంది మీదకి వెళ్ళి చిల్ అంటున్నాడు. ఏం చిల్లురా? బొక్కనా? కార్లో ఏసీ ఉందంట. చిల్డ్ అనాలి. చిల్డ్ మ్యాన్. ఇప్పుడైతే మనం ఆడ కలుసుకుందాం. ఏమంటావు? లెట్స్ గో. చూసారుగా గైస్, మంచిగా టెంపుల్ పోదామని ఒక్కొక్కరు 10 నిమిషాలు ఎక్స్ట్రా స్నానం చేసి మరి టెంపుల్ పోదామని రెడీ అయ్యారు. ఇక ఆయన తలస్నానం చేసి అందరం చేసినాము. మన వాళ్ళు ఒక్కొక్కరు కొత్త బట్టలు టెంపుల్ పోదామని చెప్పి. యాక్చువల్లీ ఏమైందంటే టెంపుల్ క్లోజ్ అయిందని చెప్పి బయటకు వచ్చినాం. తర్వాత ఏమైందిరా చెప్పరా? వీళ్ళు అదేదో పెళ్ళి ఉందిరా, ఈడ ఆకలి అవుతుంది కదా. దారిలో ఫంక్షన్ హాల్ కనిపించింది, చూడడానికి మంచిగా ఉందని చెప్పి లోపడి పోయినాం. అన్నదానం చేసి అన్నదానం అనుకొని తిన్నాం. ఇక అందరం తర్వాత తెలిసింది పెళ్ళి. కానీ నాకు అతను ఎవరో తెలుసు, మారుతి అన్న. ఆయన పేరు మారుతి. కంగ్రాచులేషన్స్ బ్రో, నీ పేరు చెప్పుకొని మేమైతే మరి అన్ని ఐటమ్స్ తిన్నాం. ఒక్క ఐటమ్ ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు, సావుపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. మీ డాడీ నువ్వైతే సూపర్ చేస్తున్నావు. నాకైతే ఘోరంగా అంటే ఘోరంగా భయం వేసింది. వీళ్ళైతే కొంచెం ధైర్యంగానే తిన్నారు. ఎట్లా తిన్నారో అలవాటే కదా. వీళ్ళు ఎట్లా తిన్నారో చూడండి ఒకసారి. చికెన్ బాగుంది బ్రో, కానీ చికెన్ స్పైసీ ఎక్కువ ఉంది. పెరుగు కూడా బాగుంది. వీళ్ళు ఎట్లా తిన్నారో ఒకసారి చూడండి మీరు. సాంబార్ బాగుంది. సాంబార్ తినమంటాడు. సో గైస్, చూసారు కదా వీడు ఎట్లా తిన్నాడో కామెంట్ చేయండి. వీడైతే చాలా నీట్ గా, చాలా నీట్ గా, నేను ఎంత భయపడకుండా తిన్నారా? ఒకటేసారి గింత వేసుకున్నా నేను. పాలు తిన్నా నేను. వీళ్ళైతే పాలు తిన్నా గాయస్ నేను. వీడైతే ఎట్లా తిన్నాడో చూడండి, మీ వీడియోలోనే కనిపిస్తుంది. వీళ్ళది ప్రూఫ్ ఉంది. నేను పాన్ తిన్నా ప్రూఫ్ కాదు, పాన్లో తిన్నా నేను ఒప్పుకుంటున్నా. వీళ్ళు ఎంత తిన్నారో మీకు చూపించినా కదా, ఆల్రెడీ చూసిరు కదా మీరు. అంత వీడైతే చాలా నీట్ గా తిన్నాడు. పాన్లతోని తమ్లైన్ కూడా దిగినాం, ఒక చిన్న పొరతోని. మావాడైతే ఇట్లా చైన్లు ఇవన్నీ బయటకి వేసింది. ఇక మినిమం ఉండాలని చెప్పి చైన్లు గీళ్ళు అన్ని బయట వేసి వాళ్ళు దొరకకుండా అట్లా కవర్ చేసినాం. ఇక
మొత్తానికి అయితే ఫుడ్ మంచిగా ఫైనల్ గా పెళ్ళోళ్ళు ఈ వీడియో చూస్తే మాత్రం మమ్మల్ని ఏమన్నా అనుకోకండి, ఏదో ఆకలి తిన్నాము. ఏమనుకోకండి మీరైతే. ఇదంతా కాదు కానీ పెళ్లి కూతురు అభికి కొంచెం దగ్గర అంట. అదే కలిసిండు కంగ్రాట్స్ కూడా కలిసిండు. సో అట్లా ఈ డే ఫినిష్ చేసినాం మేము. సో గైస్ చూసారు కదా మీరు మీ ఎంటర్టైన్మెంట్ కోసమే యాక్చువల్ గా పోయింది వాస్తవం కదా. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని చెప్పేసి మేము పోయినాము, కష్టపడి పోయినాము, వర్కౌట్ అయింది, సక్సెస్ఫుల్ గా వచ్చినాము. ఇక చూడండి మొత్తం షో చేస్తున్నారు చూడండి. మనోళ్ళు ఫుల్ ఎంజాయ్ అంటే ఎంజాయ్ చేసాం మేమైతే, మీరు కూడా ఎంజాయ్ చేసే ఉంటారు. సో ఈ వీడియో ఇంతే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే రేపు మనకి ఏంటంటే రేపు టెంపుల్ కి వెళ్దాం. రేపు డ్రెస్సులు లేవు అంటున్నాయి కానీ డ్రెస్సులు ఉన్నాయి. నా డ్రెస్ ఇస్తారా నీకు? పట్టదు అనుకుంటా. పడుతుంది. నువ్వు పట్టదు అంటే లూజ్ అయితే లూజ్ అయితే అయింది. ఏమైతుంది? ఓకే ఓవర్ సైజ్. రేపు ఆ వ్లాగ్ పెడదాము. రేపు టెంపుల్ పోయి అది కూడా వ్లాగ్ పెడదాం. అది కూడా ఫుల్ ఫన్ ఉంటుంది, మిస్ కాకండి. సో ఈ వీడియో ఇంతే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాకీ వర్స్ ఛానల్. వెల్కమ్ టు రాకీ వర్స్. థాంక్యూ ఫర్ వాచింగ్. బై.